శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇదే సందర్భంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీరామనవమి నాడు పాలకులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన అర్ధాంగితో కలిసి స్వామివారికి వస్త్రాలు అందజేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక భద్రాద్రి రాముడిపై తన భక్తిని చాటుకుంటూ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భద్రాచలం ఆలయాన్ని 3 దశల్లో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 586 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలి దశలో 351 కోట్లతో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి శ్రీరామనవమి రోజునే భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మండలంలోని గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల 3 గుళ్ళ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆలయంలో శ్రీ సీతారాములను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేటీఆర్కు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, చీటీ నరసింహారావు, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావులు స్వాగతం పలికారు. ఓం కేశవాయ నమః, ఓం సింధాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. సంగతవక్షసే యాదాద్రి నివాసాయ సంవదపుత్రాయ మంగళం, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు చెప్పారు. అదే రోజు పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తామన్నారు. శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి ఇవాళ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. యువత, మహిళలకు మా పార్టీలో మంచి స్థానం ఉంటుంది. ఇన్నాళ్ళు మగవాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలను చూశారు. తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారు అని అన్నారు. నేను మొన్న ఉగాది నాడు కూడా చెప్పిన, సర్వోదయం జరగాలి తెలంగాణలో, సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, సర్వోదయ తెలంగాణ రావాలి, దానికోసమే కొత్త పార్టీ రావాలని చెప్పి మేము బలంగా నమ్మినాం. నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ జాగృతి అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో గత 20 సంవత్సరాలలో మీ కండ్ల ముందే నేను పనిచేశాను. అనేక అంశాల మీద కొట్లాడినాం. రాష్ట్రం రాకముందు కొట్లాడినాం, రాష్ట్రం వచ్చినాక కొట్లాడినాం. ఈ అంశాలన్నీ కూడా మీకు తెలుసు, మీ కళ్ళ ముంగటనే ఉంది. ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం.
మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊర్లో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముషీరాబాద్ సర్కిల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పల్లకిని మోశారు. సనత్ నగర్లోని 7 టెంపుల్స్లో స్వామివారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి మా గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ వారికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు గత 16 సంవత్సరాల నుండి బాలా త్రిపుర సుందరి ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీరామనవమి పండుగను, రాములవారి కళ్యాణాన్ని హిమాయత్ నగర్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవాలయ కమిటీ చైర్మన్ రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య భద్రాచలంలో జరిగే సమయానికి ఇక్కడ కూడా రాములవారి కళ్యాణం వేద పండితుల చేత జరుగుతుందని తెలిపారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విచ్చేసి పూజలను నిర్వహించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఇక్కడ స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని వీక్షిస్తారని స్పష్టం చేశారు. కళ్యాణం అనంతరం అన్నదానాన్ని భక్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కళ్యాణ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారులు బాలరాజ్, ఇడ్లీ శ్రీను, మాజీ కార్పొరేటర్ రచనశ్రీ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా నాచారం పారిశ్రామిక వాడలోని రహేజా విస్టా అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ వాసులు శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. వేడుకలకు నాచారం పోలీస్ స్టేషన్ సిఐ ధనుంజయ్ గౌడ్, నాచారం మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు దాదాపు 1000 మందికి పైగా పాల్గొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన రాముల వారి కళ్యాణం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాచారంలో ఉన్న మా రహేజా విస్తాస్లో మేము ఈరోజు కన్నుల పండుగగా శ్రీరామనవమిని జరుపుకున్నాము. సో దాదాపుగా ఒక 3000 కుటుంబాలు దగ్గరగా ఇక్కడ అందరం కూడా మేము సమూహంగా ఫార్మ్ అయ్యి చాలా అద్భుతంగా కళ్యాణం అనేది చేసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా భక్తులందరూ కూడా చక్కగా అన్నింటిలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈరోజు అందరూ కూడా ధన్యులుగా అయ్యాము.
సో ఇదే విధంగా దేశం మొత్తంలో కూడా అందరూ కూడా బాగా జరుపుకుంటున్నారు. ఇది రహేజా విస్తాస్. నేను ఇక్కడ 6 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఈ శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ శ్రీరామనవమి మేము 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇది 4th ఇయర్. ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళం, కానీ ఇయర్ ఇంకా చాలా చాలా గ్రాండ్గా భగవంతుడు చేయించుకుంటున్నాడు. జై శ్రీరామ్. ఎంతమంది ఉంటారు ఇక్కడ 3,500 మంది ఉంటారు. ఎంతమంది పాల్గొన్నారు ఈరోజు 3,300 మంది దాకా వచ్చారు. శ్రీరామనవమి అంటేనే తెలుగు రాష్ట్రాలలో యావత్ భారతదేశానికి కూడా ఒక పండగ లాంటిది. శ్రీరాముడి యొక్క అడుగుజాడలు నడవాలనేదే ఈ ప్రజల యొక్క ఆకాంక్ష. శ్రీరాముడు అంటేనే ఒక ధైర్యం, ఒక మనోభావం, ఇచ్చిన మాట కట్టుబడి సాంప్రదాయాలని అన్నింటినీ గౌరవించే వ్యక్తి కాబట్టి అతను చూసి మనం కూడా మంచితనానికి మారుపేరుగా ఉండాలనేదే ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రహేజా అపార్ట్మెంట్ హౌస్లో అందరూ కూడా సత్యం ధర్మం మార్గంలో నడిచి అహింసా మార్గాన్ని వీడి అందరూ జాతి కుల మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఏకతాభావంతో కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క, రామలక్ష్మణుడు అంటేనే అన్నదమ్ముల లెక్క సోదర భావంతో కలిగి ఉండాలనే ఈ రహేజా అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా. హైదరాబాద్ బాగంబర్పేట్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా పార్టీ నాయకుల నడుమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు శాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా బాగంబర్పేట్ డివిజన్ బీజేపీ కార్యకర్తలకు అదేవిధంగా బాగంబర్పేట్ డివిజన్ ప్రజలకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు నా జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా బస్తీ పెద్దలు, ఇక్కడ తోటి కార్యకర్తలు, బస్తీ నివాసులు అందరూ కూడా ఈ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమంలో పాల్గొని నాకు సన్మానించి వారి యొక్క ఆశీస్సులు అందించినందుకు నాకు వాళ్ళు ఎల్లవేళలా నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. వాళ్ళ యొక్క దీవెనలు నాకు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. స్వాతి అనే మహిళ తనను శారీరకంగా మానసికంగా వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నాకు అన్యాయం జరిగింది. బొబ్బిలి సాయి కిరణ్ సన్ ఆఫ్ ముత్యాల నాయుడు అనే అతను నన్ను మోసం చేయడం జరిగింది. నాతోని 1.5 years to 2 years లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు అండ్ సీక్రెట్ పెళ్లి కూడా చేసుకున్నాడు. చేసుకొని నా దగ్గర 30 lakhs వరకు తిన్నాడండి. తిన్నప్పుడు ఇది September 19th to 22nd నన్ను చాలా కొట్టడం జరిగింది. రోడ్లో మర్డర్ కూడా చేయడం జరిగింది. మర్డర్ చేయడానికి రావడం జరిగింది. సో ఇది వెళ్ళి తీసుకెళ్ళి నేను నార్సింగ్ పిఎస్లో నేను కేసు పెట్టడం జరిగింది. జరిగినప్పుడు కూడా నార్సింగ్ పిఎస్ వాళ్ళు కూడా అతన్ని పిలిపించడం కానీ నా ఫేవర్ కానీ జరగలేదు. సో నేను ఒక ఏసీపీ సార్ ఇది తను సెప్టెంబర్లో నేను పెట్టిన కేసు ఈ మధ్య ఇప్పుడు కోర్టుకి పిలిపించడం జరిగింది. అంటే ఆఫ్టర్ 6 months వరకు. సో ఈ 6 monthsలో కోర్టు కూడా యాంటీసెప్టిక్ బెయిల్ కొట్టేయడం జరిగింది. సెకండ్ టైం కూడా విత్ ద షూరిటీస్ 2 members-తోని 50,000 కట్టాలి. ఎవ్రీ మండే కూడా పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి కూడా జరిగినా కూడా నాకైతే అతను ఎవ్రీ మండే వస్తున్నట్టు కూడా నాకైతే ఏం రిపోర్టింగ్ ఇవ్వలేదు. నేను ఎవ్రీ టైం కూడా కాల్ చేయడం జరిగింది. నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు రాలేదు. ఇంత దారుణంగా ఎందుకు ఒక సాధారణమైన మనిషికి ఒక పార్టీ అండదండ లేకుండా ఎందుకు ఇంత సిఐ హరికృష్ణారెడ్డి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎందుకు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నాడు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్చారణ నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారాములను పల్లకీలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని
రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై. వాణిజ్య పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 నుండి 70% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడడంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతర పరిశ్రమలకు కూడా ఈ రంగాలు మద్దతుగా నిలుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 50% కేటాయింపులకు అదనంగా మరో 20% సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే ఈ అదనపు 20% కోటా పొందాలంటే వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు తమ నగరాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వద్ద పిఎన్జీ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఖైరతాబాద్లోని వీర్నగర్లో ఉన్న రామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, నాంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, బీజేపీ స్పోక్స్ పర్సన్ కీర్తిరెడ్డి, సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, హైదరాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ పునీత్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ రామాంజనేయ దేవాలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, సెక్రటరీ నర్సింగ్రావు, క్యాషియర్ సుధీర్ తదితరులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీరామ ఆంజనేయ దేవాలయ కమిటీ అధ్యక్షునికి వి విద్యాసాగర్ నేను. ఇది మా 86వ సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణోత్సవం. ఇది మా పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు వస్తుంది, మాకు తరతరాలుగా వస్తుంది ఈ ఉత్సవాలు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము ఇప్పటివరకు ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తూ పోయినాము. దీనికి సహకరించే వాళ్ళు బస్సులోని పెద్దలు, చిన్నలు, మహిళలు, యువకులు, ఈ బస్సులోని అనుబంధ సంస్థలు అన్నీ మాకు తోడ్పాటు చేస్తాయి. వాళ్ళ సహకారంతోనే మేము ఇంత పెద్ద ఉత్సవాన్ని జయప్రదం చేస్తాం. ఇక ముందు కూడా ఇలాగే చేస్తామని మీకు మనవి చేస్తాం. అందరికీ మొదలుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను ఈ దేవాలయ కమిటీ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిని నేను. ఇది మేము దాదాపు 85 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క శ్రీరామ కళ్యాణ నవమి మేము నిర్వహించుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు చుట్టుపక్కల బస్తీల నుంచి కానీ ఇక్కడ ఉన్న పక్కన కాలనీల నుంచి కూడా దాదాపు 2000 నుంచి 3000 భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందిన తర్వాత వారికి ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు కూడా చేస్తాము. భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న వల్ల అన్ని సదుపాయాలు ఉన్నాయి. మంచినీటికి కొరత కూడా లేదు. అలాగే భోజనాలకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా భక్తులకు సకాలంలో అన్ని విధాలుగా సహకరించేటట్టు మా దేవాలయం బృందం కూడా చక్కటిగా అందరూ కూడా వారి వారి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. అందరికీ కూడా ఈ సీతారామనవమి రోజు లోక కళ్యాణం కోసమై ఈ యొక్క నవమి కార్యక్రమం చేస్తుంటాము. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలని కోరుతున్నాను.